బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్లో చర్చించిన విధంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎల్నినో కంటింజెన్సీ ప్రణాళికపైన ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లుగా అయితే తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని ఆయా జిల్లా పరిస్థితులకు అనుగుణంగా పలు సూచనలు చేసినట్లుగా తెలిపారు. ఆ సూచనలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సీఎంకు అందజేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు, రానున్నటువంటి నెలల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్తో పాటు రబీ సీజన్ పైన కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో అక్కడి నుంచి గోదావరి, కృష్ణా నదులకు పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, 1-2 జిల్లాలు మినహా ఎక్కడా కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. గత 2 రోజులుగా అక్కడక్కడా కురుస్తున్నటువంటి వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలని నిర్ణయించుకోవద్దని కూడా స్పష్టం చేశారు. భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయని, బోరుబావిల కింద కూడా వరి సాగు చేయవద్దు అని రైతులకు అయితే అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోయే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాల్లోని ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం పైన మండల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది రైతులు ఇంకా వర్షాలు పడతాయనే ఆశతో వరి సాగు చేయాలని భావిస్తున్నారని, వారికి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించి ఎలాంటి నష్టాలు కూడా జరగకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్లో దాదాపుగా 23% మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించినటువంటి విధంగానే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక అధికారులను నియమించే అంశంపైన కలెక్టర్లతో చర్చించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్కు మంత్రి సూచించారు. ఈ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో రైతులందరికీ కూడా ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి లభ్యత, ప్రభుత్వ సూచనలపైన విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం 58,000 కోట్ల రుణాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 20,000 కోట్ల రైతులకు రుణాలు అందించామని బ్యాంకు అధికారులు తెలియజేశారు. రైతులకు ఇచ్చేటువంటి పంట రుణాలను పెంచాలని బ్యాంకులకు మంత్రి సూచించడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ కింద రైతులకు మరింత రుణ సహాయం అందించాలని కూడా నాబార్డును కోరడం జరిగింది. RIDF కింద నాబార్డు అందించేటువంటి 498 కోట్లను తెచ్చుకునే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అందించాలని ఉద్యాన శాఖ అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. దీంతో రైతులకు అవసరమైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్లను కూడా సబ్సిడీ పైన అందించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అందించే రుణాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. డ్రిప్ పరికరాలు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాల ముందుగానే అయితే సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు. అవసరమైతే నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా విత్తనాలు తెప్పించాలని, ఆ సంస్థ విత్తనాలపైన 50% వరకు కూడా సబ్సిడీ అందించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రాంతాల రైతులకు కూరగాయల సాగు పెట్టేలాగా అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటికే వేసినటువంటి పంటలను ఏ విధంగా రక్షించుకోవాలో కూడా రైతులకు యాజమాన్య పద్ధతులను వివరించాలని అగ్రికల్చర్ శాస్త్రవేత్తలను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో ఎక్కువగా నీటి సంరక్షణకు సంబంధించినటువంటి పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని
శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి రైతులకు నష్టాలు తగ్గించే దిశగా ప్రతి చర్యలను కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు పలు ఆచరణాత్మకమైనటువంటి సూచనలు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించడం, వర్షపాతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం, అధిక నీటి అవసరం ఉన్నటువంటి పంటలకు కూడా బదులుగా ప్రాంతాల అనుకూలంగా మరిక పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు మరి ఉద్యాన పంటలను ప్రోత్సహించడం, నీటి పొదుపు పద్ధతులు, సూక్ష్మ సేద్యం విస్తరణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వల నిర్మాణాలు, ఇక మరి ఏదైతే చెరువుల పూడిక తీత, ఫార్మ్ పాండ్లు, ఇక మరి చెక్ డ్యాంల నిర్మాణం, నేల తేమ సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు ముందుగానే అందుబాటులో ఉండడం, ఇక మరి రైతు వేదికల ద్వారా విత్తనాల పంపిణీ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి అవసరమైన విత్తనాలు సమకూర్చడం, రైతులకు వాతావరణ ఆధారిత శాస్త్రీయ సహాయాలను కూడా ఎప్పటికప్పుడు అందించడం, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపైన రైతులకు నిరంతరం సమావేశం అందించడం, ఇక మరి ఖచ్చితంగా ఏదైతే పశుగ్రాసం, పశు వైద్య సేవలను కూడా సిద్ధంగా ఉంచడం, జిల్లా, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కూడా సూచనలు వచ్చాయని కూడా మంత్రి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తెలియజేశారు. జిల్లాల వారీగా వచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లుగా చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారమని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 24% లోటు వర్షపాతం నమోదైందని తెలియజేశారు. భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని, సాధారణంగా సాగయ్యేటువంటి విస్తీర్ణంతో పోలిస్తే ఈ సంవత్సరం సుమారుగా 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ 32 లక్షల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని వరి, పత్తి వంటి అధిక నీటి అవసరం ఉన్నటువంటి పంటలకు బదులుగా అయితే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు వైపు రైతులను మళ్లించేలాగా నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.